హాయ్ కిషనార్థులలో ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. ఇంకెందుకు ఆలస్యం, హార్తలలో కోదాం పాన్రి. ఇచ్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం. ఏమేం కష్టాలున్నాయి, ఏమేం సమస్యలున్నాయి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఏది కథ అని చెప్పి ఇక నిమ్మలంగా కూర్చొని జనాల కాడ అలా బాధలన్నీ ఇనుకుంటా మీరేం భయపడద్దు, మీకు నేనున్నా. మీరు ఎట్లయితే నమ్మకంతో పెట్టుకొని నన్ను గెలిపించిండ్రో ఇక గట్లనే మీ బాధలు మొత్తం తీరుస్తా అని చెప్పి ప్రజా దర్బారు పెట్టుకొని మంత్రి నారా లోకేష్ అన్న జనాలకు భరోసా ఇస్తున్నాడులా. ఇక జగనాలు వేసిన కుంపటితోటి ఇప్పటికీ జనాలు దేరుకోకుండానే ఉన్నారు కదా, అట్లా వేసి పెట్టిండు. మరి ఏ మూలకు చూసినా, ఎక్కడ చూసినా, సందుల చూసినా, బొందుల చూసినా సమస్యలే. అట్లుండే మరి జగనాలు పాలనలా. ఇక అవన్నిటి నుంచి వెళ్ళి జనాలను బయటకు తీసుకొచ్చేటందుకు ప్రజా దర్బారు పెట్టుకొని అలా బాధసాదలు మొత్తం నిమ్మలంగా ఇనుకుంటా గాళ్లకు భరోసా ఇస్తున్నాడులా మంత్రి నారా లోకేష్ అన్న. చూద్దాం పాన్రి. ముందున్నట్టు లేదుల్లో ఏపీలో మొత్తం జనాల కష్టాలు ఇనుకుంటా నేనున్నా అని చెప్పి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్న జనాలకు భరోసా ఇస్తున్నాడు. ఉండవల్లి నివాసం లాగైన ప్రజా దర్బారు పెట్టి ఇక నియోజకవర్గ జనాల నుంచి వెళ్ళి ఏమేం బాధలున్నాయి, ఏమేం సమస్యలున్నాయి మొత్తం చెప్పాలని చెప్పి పూసగుచ్చినట్టు అరుచుకుంటున్నాడు. గాలిపంక పార్టీ పాలనలా అన్ని విధాల నష్టపోయి ఇక సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనాలు మంత్రి లోకేష్ అన్న సురు చేసిన ప్రజా దర్బారుకు పోటెత్తిండ్రు అనుకోరాదుర్రి. ఇక ఏమేం సమస్యలున్నాయో అవన్నీ చెప్పుకొని అయ్యా నువ్వే మాకు దిక్కు అని చెప్పి పరిష్కరించాలని మంత్రిని కోరుతున్నారు. నిత్యం వందల మంది అలా సమస్యలు మొత్తం వివరిస్తుండగా నారా లోకేష్ అన్న శ్రద్ధగా ఇనుకుంటా పరిష్కారానికి భరోసా ఇస్తున్నాడు. ఇక ఆర్జీలను ఆయా శాఖ అధికారులకు పంపి నిర్ణీత సమయంలో ఇక అవన్నిటిని కూడా ఇక పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసిండ్రట. ఇక చూసిర్రా జగ్గులు, గిట్లుంటది పాలన అంటే, నీదున్నది దిక్కుమల్ల పాలన, పరదాల పాలన. మంచి ఎత్తరనే నమ్మకంతో కూటమిని గెలిపించి ఇలా జనాలు ఏపీని మొత్తం ఎటుగాకుండా చేసిన జగ్గులకి ఇక మంచిగా బుద్ధి చెప్పి చక్కమైన పాలనని తీసుకొచ్చుకున్నారు. ఇక అలా బాధసాదాలు చెప్పుకుంటా నువ్వే దిక్కు అని చెప్పి ఇక గండాల సుడిగుండాల నుంచి బయటపడుతున్నారనే చెప్పాలా ఏపీ జనాలు. సొమ్మొగల్ది సోకొగల్దంటే గిదే కావచ్చు. ఓ జగ్గులు ఏడబోయినవి ఇప్పుడు అన్ని చక్కగా చేసినా అయినా ఎందుకు ఓడిపోయినో నాకు సమజైతలేదు అని అంటే, గిదే నువ్వు చేసింది. జనాల సొమ్ము తినుకుంటా నీ వాళ్ళకు నువ్వు మంచిగా పైసలు పంపించుకుంటా బాగానే ఇది చేసినావు కానీ గందుకే జనాలు ఈ తేప బుద్ధి పెట్టిండ్రు నీకు. వామ్మో వామ్మో ఎన్ని అక్రమాలు, ఏం కథనుల్లా జగనాలు హయాంలా. పోయిన పంకపాటి హయాంలో ఎక్కడ చూసినా అక్రమాలే. ఎక్కలేని అప్పుల కుప్ప ఎట్లయిందా అంటే జగనాలు పుణ్యమా అని అయిపోయా మొత్తానికైతే. ఇక లేనోళ్ళని ఉన్నట్టు, ఉన్నోళ్ళ లేనట్టు ఎట్లనో ఒక తీరు దిక్కుమల్ల పేర్లని చెప్పుకుంటా, దిక్కుమల్ల ముచ్చట్లని చెప్పుకుంటా ఇక ఆయన కావాల్సిన వాళ్ళని కొన్ని శాఖలలో పెట్టుకొని జీతాలు ఇప్పించిండు. ఇక గిసొంటి అక్రమాలు ఒక్కటి కాదులా మస్తుగానే బయటపడుతున్నాయి. జగ్గులు సర్కారు ఓవుడు కూట మచ్చుడితోటే మొత్తానికైతే అప్పుడు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు జరిగినాయో మొత్తం కూడా తవ్వుకుంటా బయటకు తీసుకొస్తున్నారు. ఇక చూడుండ్రి జగ్గులు అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, మంచిగా అయిందా? ఇక జగనాలు అరాచక పాలనల అన్ని అక్రమాలే, అడుగడుగున అవినీతే. ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పుడు అధికారం మార్పుతోటి గాలిపంక పార్టీ సర్కారులో అవినీతి పుట్టవలుగుతున్నది అనుకోరాదుర్రి. కొత్త సర్కారు దర్యాప్తుతోటి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. వేల కోట్ల జనాల సొమ్మును పోయిన గాలిపంక పార్టీ సర్కారు పెద్దల ఆదేశంతో పార్టీ కార్యక్రమాలకు వినియోగించిన ముచ్చట బట్ట బయలైంది. సొమ్మొకల్ది సోకొకల్ది అంటారు కదా, గట్లనే ఉన్నది పంక పార్టీ ముచ్చట కూడా. ఇక పోయిన సర్కారుల కొన్ని శాఖలల్లా భారీగా గాలిపంక పార్టీ కార్యకర్తలను నింపేసిండు జగ్గులు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పేరుతోటి పంకపాటి పునరావాస కేంద్రాలుగా మార్చేసిండు అనుకోరాదుర్రి. అయితే గాలు సర్కారు నుంచి వెళ్ళి జీతాలు తీసుకుంటా సేవలు మాత్రం గాలిపంక పార్టీ సోషల్ మీడియాకు అందించిండ్రు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాలలో పోయిన 5 ఏళ్ళు గిదే తంతు జరిగింది. ఇక వీళ్ళంతా కూడా 5 ఏళ్లలో ఆఫీస్కు రాకుండానే జీతాలు తీసుకున్నారు. సర్కారు నుంచి వెళ్ళి జీతం తీసుకుంటా గాలిపంక పార్టీ సోషల్ మీడియాలో పనిచేసిరన్నట్టు. వీళ్ళ కోసము తప్పుడు రికార్డులు సృష్టించి కార్పొరేషన్ల నుంచి జీతాలు తెప్పించిర్రు. ఇక ఇందుకోసం ఏకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రు అనుకో రాదుర్రి. వామ్మో జగ్గులు గింత అన్నాలని చేతివా? జనాల సొమ్ము తీసుకొనే జనాలకే బురుడు కొట్టినవా? నీ సక్కదనం పాడైపోను. పోయిన సర్కారుల అక్రమ నియామకాలు చెల్లింపుల మీద కొత్త సర్కారు వివరాలు సేకరిస్తున్నది ఎడికాడికి. ఇక ఇప్పటికే కొన్ని జాగాలల్లో అవుట్ సోర్సింగ్ పేరుతోటి జరిగిన అక్రమాల మీద నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
పంకపాటి కోసం పని చేసిన వాళ్ళకు సర్కారు నుంచి జీతాలు చెల్లింపు చేసుడు, అసలు నియామకాలు లేకుండా జీతాలు డ్రా చేసుడు, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళ పేరు మీద జీతాలు ఇచ్చుడు, గిసొంటి వివరాలను కొత్త సర్కారు సేకరిస్తున్నది. ఇక ముచ్చట మీద దర్యాప్తు కూడా నడుస్తున్నది. ఆగురి తాత మీకు గట్టిగానే పడతాయి తలువాలు. వామ్మో వామ్మో, పోలీస్ స్టేషన్లు ఉన్న మహిళా కానిస్టేబుల్కే రక్షణ లేకుండా పోయిందంటే ఇంకా సమాజంలో తిరిగేటోళ్ళకి ఏడ రక్షణ ఉంటుందిలా? పోలీసు వాళ్ళంటే ఎట్లుండాలో చెప్పుండ్రి. గలని చూడంగానే ఎక్కలేని ధైర్యం వస్తుంది, కానీ ఈ ముచ్చటింటే ధైర్యం కూడా కోల్పోతుందిలా. ఇక గీనని ఎస్ఐ అని కూడా పాపమే, నోట్లకేంచి దిద్దామంటే కూడా దియ్యబుద్ధి అవుతలేదు ఆయన పేరు. ఏం చేసిండు ఏంది కట అంటారా? ఇక నా నోరుతోటి ఎప్పుడు కాదుల్లా, అసలు ముచ్చట ఏంది ఏమైంది పురాగా అరుచుకొని వద్దాం పాండ్రి. పోలీసు వాళ్ళంటే ఎట్లుండాలనుల్లా? గాలని చూడంగానే ధైర్యం రావాలా? రక్షణ కల్పించే పోలీసోడే గిట్లా చేసిందంటే ఏమంటారు చెప్పుండ్రి. ఇగో గీ పోట్వల కనబడుతున్నాడు చూడుండ్రి శుద్ధపూస ఎస్ఐ, గీన పేరు భవానీ సేననట. ఇక పేరుకే ఎస్ఐ గాని శేషే పనులు మొత్తం ఆగమాగం పనులే. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వరంగల్ జిల్లా మాదేవ్పూర్ మండలము కాళేశ్వరం ఎస్ఐ ఆగడాలు గీ తీరుగా బయటపడ్డాయి. మొత్తానికైతే పోలీస్ స్టేషన్ ని అడ్డగా చేసుకుని ఆగమాగం పనులకు తెరలేపిండుల్లా. మహిళా కానిస్టేబుల్ మీద గీ ఎస్ఐ భవానీ సేన వరుసగా అత్యాచారం చేసిండట. ఇక మొత్తం మీద కానిస్టేబుల్ చూసి ఇక ఓసలేక జిల్లా ఎస్పీ తోటి గోడెల ఓసుకునుడు తోటి ఇక ఎస్ఐ తతంగా మొత్తం బయటకు వచ్చింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతోటి ఇద్దరు డిఎస్పీలు సిఐలు రంగంలోకి దిగి ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఆగం పని మీద విచారణ చేస్తున్నట్టు తెలిసిందుల్లా. ఏం సమాజం అయింది చూడుండ్రి. రక్షణ కల్పించే పోలీసు వాళ్ళకి ఇట్లా తయారైనాక ఏందన్నట్టు ఏం కథ? పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కే రక్షణ లేకుండా పోయింది. ఇక సమాజంలో తిరిగే ఆడోళ్లకు యాడ రక్షణ ఉంటది? ఇక ఇది తొలత కూడా కాదట. గిసొంటి పనులు చాలానే చేసిండట గీ ఎస్ఐ భవానీ సేన. బతుకు తెరువు కోసమని పట్నంలోకి మస్తు మంది అత్త ఉంటారు. ఇక పనులు చేసుకునేటోళ్ళు చదువుకునేటోళ్ళు వీళ్ళందరూ ఏడుంటారు, హాస్టల్ ఉంటారు. ఇక గల్లీకి ఒకటి కాదు పద్దాకనే వెళ్తాయి హాస్టళ్ళు. మరి ఇది అంత మంచిగానే ఉన్నది కానీ మరి గల్ల బువ్వ మంచిగా ఉన్నదా? ఇక ఎట్లుంటేంది? అత్తున్నారు, పని చేసుకుంటున్నారు, తింటున్నారు, పోతున్నారు, వీళ్ళ కాడ పైసలు తీసుకుంటాం అన్నట్టు. మొత్తానికైతే హాస్టల్ నడిపించేటోళ్ళు బాగానే చేస్తున్నారు. ఇక గట్లనే మంచిగా పప్పుల కాలేసిర్రు. కానీ ఇక ఫుడ్ అధికారులు ఉంటారు కదా, గాళ్ళు తనిఖీలు చేపట్టిర్రు. ఇక గల్ల బండారం మొత్తం బయటపడ్డది. అది వంటగది కూడా అనరులా, గంత దారుణం ఉన్నది. ఇక డేట్ అయిపోయిన వస్తువులు ఉన్నాయట, తిండి చక్కగా లేదట, ఏం చక్కగా లేదట. ఇక గిట్నే ఉంటుందా అని చెప్పి మొత్తానికైతే తనిఖీలు చేసిర్రు. ఉన్నదంతా బయటపడ్డది. ఇక కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో హైదరాబాద్లో ఉన్న హాస్టల్ల పరిస్థితి. పట్నంలో ఎన్నిగనం హాస్టల్ ఉంటాయి చెప్పుర్రి. ఇక పని కోసం వచ్చినోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అంతా కూడా హాస్టల్లనే ఉంటారు మస్తుగా. గల్లీకోటని కాదు, గల్లీకి 10 గాలనే ఉంటాయి. మరి ఈ హాస్టల్ల బువ్వెట్లున్నది ఏంది అని అరుచుకునే తందుకు టాస్క్ ఫోర్స్ అధికారులు పోయి ఇక మొత్తానికైతే తనిఖీలు చేపట్టిండ్రు. ఇక చూడాలే చక్కదనమైన సునవసరమైన వంట రూములు గంత మంచిగున్నాయి. షీ 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 షవ్వా షవ్వా దారుణముల్లా. ఇక కాలం చెల్లిపోయిన ఆహార వస్తువులు ఉన్నాయట. ఇక పాడైపోయిన వస్తువులతోటి యాజమాన్యాలు బువ్వను తయారు చేస్తున్నారు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇంకా వంటగదులలో బల్లులు బొద్దింకలు తిరుగుతున్నట్లు కూడా గుర్తించిండ్రులా. మాదాపూర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి హాస్టళ్లల్లా సోదాలు చేపట్టిండ్రు. ఇక హాస్టళ్లలో బువ్వ సక్క లేదు, మంచి బువ్వనే పెడతలేరని చెప్పి ఇక హాస్టళ్లలో గిట్ల నాణ్యత లేని బువ్వ పెట్టి యువతి యువకుల ఆరోగ్యం పాడైతున్నదని చెప్పి టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తానికైతే గిట్ల చెప్పుకొచ్చిండ్రు చూడుండ్రి. ఇక గాలకు నోటీసులు కూడా జారీ చేసిండ్రు యజమానులకు. గిసొంటి బువ్వలే పెడతారా ఏంది కథ అని. ఇక చూడుండ్రి కావాలంటే ఎంత ముద్దుగున్నాయో వంట రూములు. షవ్వా గింత అన్నాలం ఉంటదా ఊళ్ళా? మరి తీసుకునేది పైసలేనాయే, మంచిగా వండి పెట్ట నీకు ఏమైతుంది ఇళ్లకు? మరి వీళ్ళేమో మంచిగుంటారు సునవసరం అన్నట్టు. చూస్తేనేమో గట్ల మీద మెరుగు లోపట మురుగు. చెప్పుకునేందుకు ఇంతింతలా ఉంటది కానీ లోపల చూస్తేనేమో ఏముండది. అమ్మో ఇక అద్దిగా ఇక నూనె కారపొడే దిక్కు. అసలు అన్నం తినకపోయినా మంచిదే నెల రోజులు కానీ కూరగాయలు అయితే గోనా గంత పిరమున్నాయుల్లా. ఏ మార్కెట్లో పోయి అడిగినా కూడా అగ్గి మీద గుగ్గిలమైతున్నాయి అనుకో రాదురి ధరలు. ఇక బగ్గుమంటున్నాయి. ఏది ముట్టినా 100. ఇక ఏదైనా కూర తెచ్చుకొని వండుకుందామంటే దాంట్లో మిరపకాయలు కావాలా, అల్లం కావాలా, ఎల్లిపాయ కావాలా. ఇవన్నిటి కలిపి 300 గిన్నె ఓడబట్టే ఇక వండుకోము అన్నకాడికి వచ్చింది పరిస్థితి. అవుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా. ధరలు మళ్ళీ పెరిగినాయి పిరము. ఇక ఏ కూరగాయ తిందామన్నా గంతే ఉన్నది. ఇక నీసుకు సైట్ కొట్టబోతున్నది ఉల్లా, నీవదిగానే చెప్తున్నా. వామ్మో ఇవేం ధరలులో కూరగాయల ధరలు మస్తుగా మండిపోతున్నాయి కదా. ఇక బక్క పేదోళ్ళు కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారులా. ఈ మండిపోతున్న ధరలతోటి కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయిందని ఇక సామాన్య జనాలైతే వాపోతున్నారు. కూలి పని చేసుకునేటోళ్ళం కూరగాయలతోటి బువ్వ తినే ఆలోచన కూడా చేయలేకపోతున్నామని మస్తుగా బాధపడుతున్నారులా. ఇక చికెన్ మటన్ కు ధర చూపుతున్నదని చెప్పి మొత్తానికైతే మస్తుగా దిగులు పడుతున్నారు. ఒక పూట కూరగాయలు తింటే రెండో పూట కారంతో కడుపు
నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక మొత్తానికైతే ఈ కూరగాయల ధరలు చేయంగా ఎవ్వరు కూడా ఇంట్లో కూరగాయలు అడ్డుకోకుండా ఇక కారంతో తినే కాడికి ఏర్పడ్డది కదా నుల్లా. చాలా ఘోరంగా ఉన్నాయి. టమాటా కొందామనంటే 100 రూపాయల కిలో అంటున్నారు. మిర్చి కొందామన్నా కానీ చిటాకు 5 రూపాయలు 10 రూపాయలు అంటారు. కొత్తిమీర కూడా 150 రూపాయల కిలో 200 రూపాయల కిలో అంటున్నారు. బెండకాయ కొందామన్నా దొండకాయ కొందామన్నా అది 20 రూపాయలు 10 రూపాయల కిలో ఉండాల్సిన 50 రూపాయల కిలో 60 రూపాయల కిలో అంటున్నారు. ప్రజలు ఒక సామాన్యమైన ప్రజలు తినాలంటే తినలేక ఉన్నది పరిస్థితి. ఇక ఏ మార్కెట్లో చూసినా ఏ అంగట్లో చూసినా యాడ చూసినా కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక టమాటానైతే కేజీ 100 రూపాయలు, దొండకాయ 80 రూపాయలు, పచ్చిమిర్చి 70 రూపాయలు, బీరకాయ 100 రూపాయలు. ఇక గిట్లా 100లకు 100లే వలిగినాక ఏమని తెచ్చుకుంటారు చెప్పుండ్రి. ఇక టమాటా కూర అంటుకుందాం ముత్తగా అనుకున్నా కూడా అందులకు మిరపకాయ కావాలన్నాయే, కొత్తిమీర కావాలన్నాయే, మెంతి కూర కావాలన్నాయే. ఇక ఇక్కడనే 200 ఒడిచిపోయినాక ఇక రేపటికి ఏముంటది చెప్పుండ్రి. ఏదో పొట్టకూటి కోసం కూలి పని చేసుకునేటోళ్ళు కొనలేక మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ధరలు తగ్గించమని అమ్మకదారులను అడిగితే కొంటే కొనుండ్రి లేకపోతే లేదని చెప్పి ముఖం మీదనే చెప్తున్నారట. ఇక స్థానికంగా పంట అందుబాటులో లేకపోవడు కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ నుంచి వెళ్ళి కూరగాయలు వస్తున్నాయట. ఇక అక్కడికెంచి వచ్చుడు అచ్చపోయే దారులకే మాకు అయిపోతున్నది. ఇక మేమెడికెంచి తక్క కమ్ముతాము. హమాలీ ఖర్చులతోటి ఇంకింత భారం పడుతున్నదని చెప్పి అమ్ముకునేటోళ్ళు మాట్లాడుకొస్తున్నారట నుల్లా. మరి చూడాలా. ఇక సర్కారు జర్రంతా సొలవ తీసుకొని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలను పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూడాలే మరి. తెల్లారితేనేమో లగ్గం ఉండే పోదామంటేనేమో భయం అవుతుంది. ఇక పోవుడే బంధు పెట్టుకుంటా ఇల్లు చేయంగా వీళ్ళ చక్కదనం పాడైపోను ఎక్కలేని దొంగతనాలన్నీ చేస్తున్నారు. తాళం వేసుకొని పోయినా కూడా తాళం బల కొడుతున్నారు. ఏటో లగ్గం అంటది, పోను అంటది, దొంగతనం అంటది. ఏం చెప్తుంది అని అనుకుంటున్నారా? మరి దొంగలు గట్ల మోపైనరుల్లా. ఇక ఎవరన్నెటన్నా పోతే చాలు ఇక పోవాలా, రెక్కి చెయ్యాలా. ఎవ్వలేని సమయంలో తాళం బల కొట్టాలా, అందులో ఉన్నదంతా కూడా ఎంచుకొని వెళ్ళిపోవాలా. గదే నడుస్తున్నది. ఈ ఊరికాడ గట్నే అయింది. మంచిగా చుట్టాల పంచను ఉన్నదని పోయినరట. అచ్చటాలకు ఉన్నదంతా ఊడ్చుకొని పోయినరట దొంగలు. ఇక చూద్దాం పార్రి ఏడైందో ముచ్చట. ఇక ఇల్లిడిసబెట్టి ఎటు పోవుడే లేదు. ఎందుకంటే గట్ల మోపైనరు దొంగలు. తాళమేసున్న ఇండ్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. నంద్యాల, విశ్వనగరు, బలిజపేటల ఇంట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని మొత్తానికైతే ఉన్నదంతా ఊడ్చుకొని పోయినరు దొంగలు. ఇక ఇంటి తాళాలు వలగొట్టి దొంగతనం చేసిండ్రులా. ఇంట్లకు సొరబడి బంగారము, పైసలు మొత్తం ఏడికాడికి ఎత్తుకపోయి ఇక ఇల్లంతా లూటిపోగొట్టిండ్రు. ఇక ఇంటి యజమాని ఫంక్షన్ ఉందని చెప్పి పోయిండట చుట్టాలింటికి. ఇక అంతల్లే దొంగతనం అయిందని చెప్పి స్థానికుల సమాచారం తోటి ఇంటికి వచ్చిండ్రట. ఇక చూస్తారు కదా మరి తాళమీలేమో లేకపోయే తాళమేమో వలిగిపోయి ఉండే అని చెప్పి ఇక ఫోను కొట్టగానే గాలు ఊరికి రాగానే ఇక ఇంట్లున్న 2,20,000 రూపాయల పైసలు, 7.5 తులాల బంగారంతో పాటు పట్టు చీరలు కూడా పట్టుకొని పోయినరట. వీళ్ళ సక్కదనం పాడైపోను, వీళ్ళ ముద నష్టం అయిపోను. ఇంత అన్నాలం ఉంటుంది ఆ ఊళ్ళ. ఇక పోలీసు వాళ్ళకు ఫోను కొట్టగానే అక్కడికి వచ్చి కేసు నమోదు చేసుకొని చూస్తున్నారట మరి ఎట్లయింది ఏం కథ అని. ఇక ఆయననేమో మాట్లాడుతున్నాడు కదా, ఇందాం పాండ్రో పారి. మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, అటు చీరలు అన్నీ వచ్చిన సార్ వాళ్ళు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. 1.5 రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా. మొన్ననే వచ్చినాం. అప్పుడు ఏం జరగలే మాకు. అయ్యో ఎంత కథ అయిపోయే. ఇక పంచనున్నదని చెప్పి చుట్టాలింటికి పోతే నా ఇల్లంతా దోసుకొని పోతిరు కదా అని చెప్పి మస్తుగా బాధపడుతున్నాడు గా ఇంటి యజమాని. మరి 2,00,000 రూపాయల 20,000 అంటే మామూలు ముచ్చట నా చెప్పుండ్రి. అది కాదన్నట్టు 7.5 తులాల బంగారం అట, దాంతో పాటు పట్టు చీరలట. ఇక పట్టు చీరల్ని కూడా బయట అమ్ముకొని పైసలు తీసుకుందాం అనుకున్నారు కావచ్చు ఈ దొంగలు. గింత గాలి తయారైనాక ఏమంటారు లో, ఏడ చూసిన దొంగతనాలే, ఎటు పక్క పోయిన దొంగతనాలే. ఎవ్వరిని నమ్మచ్చేటట్లేదు, ఏం చేసేటట్లేదు. గింత అన్నాలం తయారైనాక ఏమంటారు చెప్పుండ్రి. ఇక ఆరకాలం అత్తే చాలు ఎక్కడి చెట్లు అక్కడనే బురద మోర్లతోటి ఎట్లుంటదుల్లా పురుగు, బూసి, మన్ను, మషాడం అన్నీ వచ్చి పడతాయి. ఇక ఆనకాలం అంటే కొంత రొచ్చు ఉంటుంది కదా, రోడ్ల మీద ఆడ ఈడ ఈ దోమలు చేయంగానో లేకపోతే పరిశుభ్రత చక్కగా లేకపోవడంతోటో ఎట్లనో కానీ జ్వరాలు అయితే బాగానే వస్తాయి. ఇక ఈ ఖమ్మం దిక్కు విష జ్వరాలు బాగానే విజృంభించుతున్నాయి. చిన్న పొలగాళ్ళకేంచి మొదలైతే ఇక పెద్దోళ్ళ దాకా కూడా వస్తున్నాయట. ఏ దవాఖానలో చూసినా కూడా గిదే ముచ్చట. చిన్న
చిన్న పిల్లగాన్లతోటి ప్రైవేటు దవాఖాన్లు సర్కారు దవాఖాన్లు కిటకిటలాడుతున్నాయనే చెప్పాలా. ఇక మరి ఆనకాలం సురైంది కదా, విష జ్వరాలు కూడా మొదలైనాయి. ఖమ్మం జిల్లా దిక్కు విష జ్వరాలు వణికిస్తున్నాయి కదా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లగాన్ల కాంచెల్లి విష జ్వరాల బారిన పడుతున్నారు. 2 వారాల కాంచెల్లి జ్వరాలతోటి దవాఖానకు వచ్చే చిన్న పిల్లగాన్ల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిపోయింది అనుకోరాదుర్రి. ఇక ఈ విష జ్వరాలు వచ్చిన చిన్న పిల్లగాన్లల్లా ఇక బాగా సర్ది, దగ్గు, జ్వరము, విరోచనాలు అసంటి లక్షణాలు కనబడుతున్నాయట. ఇక ఆనలు సురు అప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగానే గిట్ల ఫ్లూ వైరస్ విజృంభిస్తున్నదని చెప్పి పీడియాట్రిక్ డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. సర్కారు ప్రైవేటు దవాఖాన్లల్లా ఇక ఈ విష జ్వరాలు వచ్చిన చిన్నారులతోటి దవాఖాన్లు ఎక్కడ చూసినా కిటకిటలాడుతున్నాయి. దవాఖానకు వస్తున్న 10 మంది చిన్న పిల్లగాన్లల్లా 6 వైరస్ లక్షణాలే కనబడుతున్నాయి అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పుకొస్తున్నారు. ఇక భద్రంగా ఉండాలో మరి, ఆనకాలం కదా, ఇక గిసుంటి జ్వరాలు ఇప్పుడు బాగానే వస్తాయి. ఇక మరి జాగ్రత్తగా ఉండాలనుల్లా. ఇక ఈసోంటి వ్యాధులు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్లకు, పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్లకు ఇక ఇట్లా వ్యాప్తి చెందేది కూడా అయ్యే కాడికి వస్తుందట. జర భద్రంగా ఉండురికి ఈష జ్వరాలతోటి. ఇక గివన్నట్టుల్లా ఇష్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండుర్రి మళ్ళీ రేపు ఇయాల్టి దాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.